నమస్తే వెల్కమ్ టు సాక్షి సినిమా దిస్ ఈజ్ షాహిదా. రణ్వీర్ సింగ్ ప్రస్తుతం వరుస హిట్లతో ఫుల్ జోష్లో ఉన్నాడు. ముఖ్యంగా ధురంధర్ ద రివెంజ్ భారీ విజయంతో ఆయన పేరు మళ్ళీ ట్రెండింగ్లోకి వచ్చింది. ఈ సినిమా 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించడమే కాకుండా ఇంకా ఫుల్ జోష్తో దూసుకుపోతుంది. దీంతో రణ్వీర్కు ఓ స్పెషల్ గిఫ్ట్ కూడా వచ్చింది. ఇటీవల రణ్వీర్ సింగ్ ఎయిర్పోర్ట్కి కొత్త లగ్జరీ కార్తో వచ్చి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఈ ఖరీదైన జీఎంసీ హమ్మర్ ఈవీ కారును దర్శకుడు ఆదిత్య ధర్ భార్య యామి గౌతమి గిఫ్ట్ గా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ కారు ధర సుమారు 5 కోట్లు. ఈ గిఫ్ట్ ఇవ్వడానికి కారణం సినిమా సాధించిన భారీ విజయమే. ఈ సినిమా ఫ్రాంచైజ్ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 2400 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని సమాచారం. ప్రపంచవ్యాప్తంగా 1128.99 కోట్లు, భారత్లో 854.99 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. నెట్ కలెక్షన్ 715 కోట్లకు పైగా ఉంది. దీంతో ఈ సినిమా బాలీవుడ్లో టాప్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. ఎయిర్పోర్ట్ వద్ద రణ్వీర్ తన అభిమానులతో చాలా సింపుల్ గా ప్రవర్తించాడు. ఒక ఫ్యాన్ ఆయనకు కేక్ తీసుకొచ్చి బర్త్డే సెలబ్రేట్ చేయాలని కోరాడు. రణ్వీర్ స్వయంగా కేక్ పట్టుకొని బర్త్డే సాంగ్ పాడి ఆ ఫ్యాన్ తో కలిసి కేక్ కట్ చేయించాడు. ఆ తర్వాత ఫోటోలు సెల్ఫీలు తీసుకుంటూ అందరితో సరదాగా మాట్లాడాడు. ఈ సింపుల్ జెస్చర్ చూసి అభిమానులు చాలా హ్యాపీ అయ్యారు. ధురంధర్ సిరీస్ వరుసగా రికార్డులు సృష్టిస్తోంది. ఈ ఫ్రాంచైజ్ మొత్తం కలిపి 2500 కోట్లకు చేరుకునే దిశగా ఉంది. రణ్వీర్ సింగ్ చాలా తక్కువ సమయంలోనే 2000 కోట్ల సినిమాలు చేసిన హీరోగా నిలిచాడు. ఈ విషయంలో షారూక్, ప్రభాస్ తర్వాత ఈ రికార్డు సాధించిన 3వ హీరోగా నిలిచాడు. సినిమా విజయం మాత్రమే కాదు, తన సింపుల్ నేచర్తో కూడా రణ్వీర్ సింగ్ అభిమానుల మనసులు గెలుచుకుంటున్నాడు. ప్రస్తుతం తన కెరీర్ టాప్లో ఉందని చెప్పాలి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.